మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా నుండకుము. ఈ యొక్క వచన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే అపోస్తుడైనటువంటి పౌలు గారి జీవితంలో జరిగిన సంఘటనగా ఈ యొక్క వాక్యాన్ని గమనించాలి. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే అపోస్తుల యొక్క జీవితంలో వారి యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో తెలియచేసే మాటలుగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. నిజంగా పౌలు గారి యొక్క సువార్త పరిచర్యలో ఆయన సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ద్వేషించబడటం, దూషించబడటం, హింసింపబడటం, ఈ విధంగా ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో మౌనంగా ఉండాలా, లేకుంటే సువార్త ప్రకటించకుండా మాట్లాడకుండా ఉండాలా అని అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క పరిస్థితిని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం గమనించగలం. ఇదే స్థితి పాత నిబంధన గ్రంథంలో ఏలియా గారు, అలాగే ఇర్మియా గారు లాంటి భక్తులు కూడా ఎదుర్కొన్నారు. కానీ దేవుని మాటగా వారు ప్రజలకు, రాజులకు తెలియచేసినప్పుడు ముందు వ్యతిరేకత వచ్చినప్పటికీ తర్వాత వారి యొక్క జీవితాల్లో మార్పు రావటం, వారు ఆ భక్తుల యొక్క మాటలు వినటం, తద్వారా వారి జీవితాలను సరిచేసుకోవటం, ఇవంతా జరుగుతూ వచ్చింది. అలాగే పౌలు గారి జీవితంలో కూడా జరుగుతూ వచ్చినప్పుడు దేవుడు బలపరుస్తూ మాట్లాడిన మాటలుగా ఈ వచనంలో చూడగలం. ఈ రోజుల్లో దేవుని బిడ్డలముగా, దేవుని నామమునందు విశ్వాసం ఉంచిన వారంగా మనము ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి సువార్త ప్రకటన విషయంలో కానీ, సాక్షిగా మారటం విషయంలో కానీ మనం కొన్నిసార్లు భయము, అలాగే మౌనంగా ఉండటము అనేది జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడేమని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా బలపరుస్తున్నాడు? నువ్వు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము. ఎందుకనంటే మనం మాట్లాడగలిగితే, మనం మౌనంగా ఉండకుండా సువార్త ప్రకటన చేయగలిగితే, సాక్ష్యం ఇవ్వగలిగితే ప్రజల జీవితాలు మార్పునొస్తాయి. అలాగే వారు బ్రతుకులు మార్పు చెందితే పరలోక రాజ్యానికి వారసులవుతారు. అలా వారసులయ్యే స్థితిలో దేవుడు మనలను, మన కుటుంబాలను నిలబెట్టి నడిపించునుగాక. ఆమెన్.